హాయ్ అండి. ముందుగా అందరికీ జై శ్రీరామ్. నిన్నైతే ఒక షార్ట్ వీడియో అయితే మీకైతే అప్లోడ్ చేశాను. అంటే దాని గురించి ఒక క్లారిటీగా చెప్పేదానికోసం అని ఈరోజైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో అదైతే ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కూడా కామెంట్ చేయండి. నేను దానిపైన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. షార్ట్ వీడియో అయితే తీసి మరి ఓకే అండి. ఇలా అయితే ఈ మధ్యనైతే 1 year 2 years నుంచి ఇలా ఉభయం సాటర్డే ఉభయం చేస్తున్నారు. అంతకు ఫస్ట్ కూడా చేస్తూ ఉన్నారు అంతకుముందు, కానీ ఏమో మళ్ళీ స్టాప్ చేశారు. మళ్ళీ మాట్లాడుకొని అందరూ ఊర్లో వాళ్ళందరూ మళ్ళీ అయితే సాటర్డే ఇలా ఉభయం చేసుకుందాము ఇలా అని మొత్తం మాట్లాడుకున్నారు. తర్వాత అయితే ఇలా ఒక్కో ఫ్యామిలీ అలా మొత్తం చేసుకుంటూ వస్తారు. అంటే ఇక్కడ గుడికి వచ్చే ముందరే అన్ని ప్రసాదాలు అండ్ అన్నీ చేసి పెట్టుకుంటారు. అంటే గుడిలో కూడా ఈవినింగ్ మొత్తం వచ్చి గుడి క్లీన్ చేసేది, అక్కడ ముగ్గులు పెట్టేది, గడపలకంతా పసుపులు పెట్టేది, దీపాలు కడిగేది, ప్రతి ఒక్క పని అయితే అన్నీ చేసి పెట్టుకొని వెళ్తారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదాలు అవి చేసుకొని గుగ్గుళ్ళు, వడపప్పు, పానకము అవన్నీ చేసుకొని ఇంకా దేవుడికి కావాల్సినవి టెంకాయలు, పూలు, పండ్లు, అంటిపండ్లు ఇంకా సంథింగ్ ఇంకా ఏమైనా కావాలంటే కూడా మొత్తం తీసుకొచ్చుకుంటారు. ఇలా అయితే గుడికాడికి బయలుదేరేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళని ముత్తైదుల్ని వాళ్ళందరినీ పిలిచి ఇన్వైట్ చేస్తారు. రాండి గుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పి. వెళ్ళిన తర్వాత అందరూ వస్తారు. అందరూ వచ్చినాక అందరూ తలా పళ్ళెము అవన్నీ తీసుకొని అందరూ అయితే బయలుదేరుతారు గుడికాడికి. వెళ్ళిన తర్వాత అందరూ అయితే లోపల దేవుడి కాడ ప్రసాదాలు తెచ్చిన పండ్లు అవన్నీ దేవుడి కాడ అయితే పెట్టి అందరూ దండం పెట్టుకొని కూర్చుంటారు. కూర్చున్న తర్వాత రామనామాలు కానీ అండ్ అష్టోత్తరాలు కానీ గోవిందనామాలు కానీ ఇలా ప్రతి ఒక్కటి కానీ భగవద్గీత కానీ ఏదైనా కూడా ఒక్కొక్కరు చదువుతూ ఉంటారు. అంటే కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరని. ఇలా అయితే ఈ మధ్యన ఫస్ట్ అయితే అందరికీ పేపర్లు ఇవ్వలేదు. ఫస్ట్ అయితే ఒక్కరే చదువుతూ ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరూ అదే భజన చేస్తూ ఉంటారు. ఈ మధ్యన అయితే మొత్తం అన్ని పేపర్స్ బుక్స్ లాగా అన్ని లామినేషన్ అయితే చేయించుకొచ్చినారు. నాకు కూడా అలా అయితే బాగా నచ్చింది. ఇలా అయితే ప్రతి ఒక్కరికి పేపర్ ఇస్తారు. అండ్ వాళ్ళు మైక్లో అయితే చదివే వాళ్ళు మాత్రము అక్కడ చదువుతూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం మనసులైనా చదువుకుంటూ పేపర్లు అయితే చదువుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ అంటే వాళ్ళకు కూడా తెలుసుకుని నేర్చుకుంటారు కదా అని చెప్పి అలా అయితే చేశారు. ఇదైతే బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి పేపర్లు అవన్నీ ఇచ్చి మొత్తము రామనామాలు అన్నీ చెప్పుకొని దేవుడి కాడ అయితే భజన పూజ అవన్నీ చేసుకుంటారు. అందరూ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరైతే అందరూ పాడతారు దేవుడి పాటలు మాత్రము. ఎవరైతే పాపం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైతే మొహమాట పడకుండా ప్రతి అయితే చేస్తూ ఉంటారు. ఇంకా వచ్చిన ముత్తైదులకి అందరికీ పిల్లలకి అందరికి వచ్చి పసుపు కుంకుమ పూలు అవైతే ఇస్తారు. ఇచ్చితే అందరూ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు మంగళహారతి అయితే పాడతారు. మంగళహారతి పాడిన తర్వాత ఒక్కొక్కటి అన్ని టెంకాయ కొట్టుకుంటూ ఉంటారు. ఇలా అయితే గుళ్ళో అయితే టెంకాయ కొట్టుకుంటూ ఉంటారు. టెంకాయ కొట్టిన తర్వాత అంతలోపల మంగళహారతి అయితే పాడతారు. ఒక 3 minutes ఉంటుంది మంగళహారతి అవి పాడిన తర్వాత అందరూ కాసేపు జై శ్రీరామ్ అని అనుకుంటూ ఉంటారు. తర్వాత అందరూ తలా ప్రసాదము అవి తీసుకొని అందరికైతే పంచుతూ ఉంటారు. పంచిన తర్వాత ఇలా అయితే ఇంకా అందరైతే ఇంకా ఒక పక్కన కూర్చొని ఉంటారు కదా, ఫస్ట్ పిల్లలకి అట్లా పెట్టేది అన్నీ చేసేస్తూ ఉంటారు. అన్నీ చేసిన తర్వాత ఈ వారంకైతే ఇలా అయితే జరుగుతుంది. నెక్స్ట్ వారం అయితే మాదే ఉండేది ఉభయము. మా పక్కింటి అక్క వాళ్ళది ఈ వారం అయితే జరిగింది. నెక్స్ట్ వారం అయితే మాదే ఉంది ఉభయము. అప్పుడైతే ఖచ్చితంగా ఇంకా కొంచెం రికార్డ్ చేసి పెడతాను. ఇలా అయితే ఉభయం చేసిన వాళ్ళందరికీ శాలవా అండ్ భగవద్గీత బుక్ అయితే ఇచ్చి సన్మానం చేస్తారు. ఎందుకంటే భగవద్గీత బుక్ ఇచ్చేది అంటే రోజు దీపం పెట్టేటప్పుడు పొద్దున సాయంత్రం అయినా కూడా మీరు ఒక శ్లోకాన్ని కానీ ఒక దాన్నైనా చదువుకుంటారు అనే ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఉభయం చేసిన ప్రతి ఒక్కరికైతే చూడండి. ఇలా అయితే ఫస్ట్ శాలవా కప్పి వాళ్ళకి వాళ్ళ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళిద్దరికీ కప్పుతారు, లేకపోతే వాళ్ళ వైఫ్కి ఓన్లీ కప్పుతారు. అట్టా ఇలా అయితే కప్పి సన్మానం చేసి భగవద్గీత బుక్ అయితే ఇస్తారు. ఓకే అండి. ఇలా అయితే శనివారం అయితే జరుగుతుంది మాకైతే. ఓకే అండి. నెక్స్ట్ శనివారం అయితే ఈ వీడియోలో అయితే కలుద్దాం. ఓకే మరి బాయ్.